ఈరోజు మన కరెంట్ అఫైర్స్ టాపిక్ ఏంటంటే ఎసిమెట్రిక్ ఫెడరలిజం. ఎసిమెట్రిక్ అంటే అసమానత్వ, అంటే ఈ అన్ఈక్వల్గా ఉన్నటువంటి సమాఖ్యవాదం అంటాం కదా. నార్మల్గా ఇది సిమెట్రిక్ అంటే ఏంటి? సమానత్వ సమాఖ్యవాదం. అసమానత్వ సమాఖ్యవాదం అంటే ఎసిమెట్రిక్ ఫెడరలిజం. అయితే ఈ వర్డ్ ఎందుకు మనం ఈరోజు మాట్లాడాల్సి వస్తుంది అంటే, జస్ట్ ఫ్యూ డేస్ బ్యాక్ మీ అందరికి తెలుసు, ఆర్టికల్ 370కి సంబంధించి, అంటే జమ్మూ అండ్ కాశ్మీర్కి సంబంధించినటువంటి ఆర్టికల్ 370 ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి సుప్రీంకోర్టులో వేసిన కేసుకి సుప్రీంకోర్టు అయితే ఒక జడ్జిమెంట్ ఇవ్వటం అయితే జరిగింది, రైట్? సో ఆ జడ్జిమెంట్లు మీ అందరికీ తెలుసు, 5 జడ్జిలు కలిసి ఇచ్చిన జడ్జిమెంట్లో ఆల్మోస్ట్ మనకి అది 5-0తో వాళ్ళు జడ్జిమెంట్ పాస్ చేయడం జరిగింది. జడ్జిమెంట్లో సుప్రీంకోర్టు న్యాయవాదులు, అడ్వకేట్స్ చెప్పినటువంటి పాయింట్స్ ఏంటి అంటే, ఇండియాలో ఎసిమెట్రిక్ ఫెడరలిజం ఉంది కానీ ఇంటర్నల్ సావర్నిటీ లేదు అన్నారు. అర్థం ఏంటంటే, ఎసిమెట్రిక్ ఫెడరలిజం అంటే స్టేట్స్ మధ్యలో కానీ సెంటర్కి స్టేట్స్ మధ్యలో కానీ, రైట్, అన్ని స్టేట్స్కి ఒకే రకమైన ట్రీట్మెంట్ ఉండకపోవచ్చు. అలా అని చెప్పేసి అందులో ఇప్పుడు ఇంటర్నల్ సావర్నిటీ ఏంటంటే ఒక స్టేట్ ఇంకా కంప్లీట్లీ అన్ని ఆస్పెక్ట్స్కి వచ్చినప్పుడు డిఫరెంట్, రైట్? సో వీళ్ళు చెప్పిన పాయింట్ ఏంటంటే, జేఎండ్కే కూడా కావాలనుకుంటే మనం స్పెషల్ ప్రొవిజన్స్ ఇవ్వచ్చు, కానీ ఆ ప్రొవిజన్స్ ఎలా ఉండాలి అంటే కంప్లీట్గా ఆ పర్టికులర్ స్టేట్ని ఒక డిఫరెంట్ వేలో చూసేలా ఉండకూడదు. ఇప్పుడు ఈ జేఎండ్కేలో ముందున్నటువంటి ఆర్టికల్ 370లో మనం పొందుపరిచిన ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళకి ఇంటర్నల్గా ఆల్మోస్ట్ అంటే ఒక సెపరేట్ ఒక చిన్న సైజ్ కంట్రీ అనుకోండి, లోపల వాళ్ళకున్న ప్రొవిజన్స్ అలా ఉన్నాయి, అలా ఉండకూడదు అనేది వీళ్ళ పాయింట్. అయితే ఈ కాంటెక్స్లో ఒక్కసారి మనం ఈ ఫెడరలిజం, సమాఖ్యవాదం, రైట్, అదేవిధంగా ఎసిమెట్రిక్ ఫెడరలిజం, రైట్, అసమాన సమాఖ్యవాదం, దీనికి సంబంధించి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. రకరకాల స్టేట్స్లో, రైట్, ఈ ఎసిమెట్రిక్ ఫెడరలిజం అనేది ఎలా ఉందో కూడా ఒకసారి తెలుసుకోవడానికి అయితే చూద్దాం. సో ఫస్ట్ మీ అందరికి తెలిసిన ఆస్పెక్టే, నార్మల్గా మనకి న్యూస్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ క్లియర్గా చూస్తే మీకు కనబడుద్ది. 5-0తో జడ్జిలు వీళ్ళు చెప్పింది ఏంటి అంటే, ఇంటర్నల్ సావరెంటీ అనేది లేదు, అసమాన సమాఖ్యవాదం ఉంటుంది. అంటే ఫెడరలిజంలో ఇంబ్యాలెన్సెస్ ఉండొచ్చు, కానీ ఒక స్టేట్కి అలా ఇంటర్నల్ సావరెంటీ అంటే ఏంటి? నీకు సెపరేట్ కాన్స్టిట్యూషను, సెపరేట్ ఫ్లాగు, గవర్నర్స్ రూల్, రైట్, సెపరేట్గా అక్కడ ప్రాపర్టీస్ని ఎవరు కొనకూడదు, ఇన్ని స్పెషల్ ఫెసిలిటీస్ మనం ఇస్తే అది ఏమవుతుందంటే ఆల్మోస్ట్ సెమీ ఇండిపెండెంట్ అయిపోయింది. అలా ఉండటానికి లేదు, కానీ ఫెడరల్ ఫీచర్స్ ఉండొచ్చు అనేది కోర్టు యొక్క ఒపీనియన్. అయితే ఫస్ట్ మనం బేసిక్స్లోకి వెళ్తే, ఫస్ట్ మీ అందరికి తెలుసు అసలు ఫెడరలిజం అంటే ఏంటి. ఫెడరలిజం అంటే మీ అందరికి తెలిసిందే డివిజన్ ఆఫ్ పవర్స్. అంటే సెంటర్ నుంచి సెంటర్కి ఎంత పవర్స్ ఉండాలి, స్టేట్కి ఎంత పవర్స్ ఉండాలి, లోకల్ బాడీస్కి ఎంత పవర్స్ ఉండాలి, ఇది బేసిక్ డెఫినేషన్. అందులో రకరకాల టైప్స్ ఉన్నాయి మనకు చూసుకున్నట్లయితే. ఏంటి? సిమెట్రిక్ అంటాం, ఎసిమెట్రిక్ అంటాం, కాంపిటేటివ్, కోఆపరేటివ్. మీనింగ్ ఏంటి? సిమెట్రిక్ అంటే ఏంటి? సెంటర్ దగ్గర ఎన్ని పవర్స్ ఉన్నాయో స్టేట్స్కి అన్ని పవర్స్ ఉండటం, లేదా అన్ని స్టేట్స్కి ఈక్వల్గా పవర్స్ ఉండటం, ఇది సిమెట్రిక్, సమానత్వ. ఎసిమెట్రిక్, కొన్ని స్టేట్స్కి ఎక్కువ పవర్స్ ఉంటాయి, కొన్ని స్టేట్స్కి తక్కువ పవర్స్ ఉంటాయి, ఎసిమెట్రిక్. అది ఏంటో మనం చూద్దాం ఇప్పుడు. ఇంకొకటి కాంపిటేటివ్ అంటే ఏంటి? స్టేట్కి మధ్యలో, అంటే ఆల్రెడీ స్టేట్ డివిజన్స్ ఉంటాయి, స్టేట్స్ మధ్యలో కాంపిటీషన్ అనమాట. ఏ స్టేట్ ఎక్కువ పర్ఫామ్ చేస్తుంది, ఏ స్టేట్ తక్కువ పర్ఫామ్ చేస్తుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే నీతి ఆయోగ్ మనం రిలీజ్ చేస్తుంది ఏంటి? స్టేట్స్కి సంబంధించి, రైట్, ఏ స్టేట్లో గ్రోత్ ఎక్కువగా ఉంది, ఏ స్టేట్లో గ్రోత్ తక్కువగా ఉంది, ఏ స్టేట్లో వాటర్ ఎక్కువగా యూజ్ చేస్తున్నారు, ఏ స్టేట్లో వాటర్ తక్కువగా యూజ్ చేస్తున్నారు, రైట్. ఇది మనకి నీతి ఆయోగ్ రిపోర్ట్స్ రిలీజ్ చేస్తుంది. అంటే కాంపిటీషన్, అంటే వాళ్ళ మధ్యలో, అంటే ఈ కాంపిటీషన్ యూజ్ చేసి ఓకే వీళ్ళు రైజ్ అవుతున్నారా, మనం రైజ్ అవుదామే, రైట్, ఈ కాంపిటీషన్ కోసం. ఇంకొకటి ఏంటి? కోఆపరేటివ్ అంటే ఏంటి? నీదొక డివిజన్, నాదొక డివిజన్, తెలంగాణ ఒక డివిజన్, ఆంధ్ర ఒక డివిజన్, కానీ ఇద్దరు కోఆపరేట్ చేసుకోవాలి. తెలంగాణ ఒక డివిజన్, కర్ణాటక ఒక డివిజన్, కానీ ఇద్దరు కోఆపరేట్ చేసుకోవాలి. ఇది కోఆపరేటివ్ ఫెడరలిజం. అర్థమవుతుందా? అదేవిధంగా సెంటర్ ఉంది, స్టేట్ ఉంది, కానీ సెంటర్ నుంచి స్టేట్ కోఆపరేషన్ రావాలి, స్టేట్ నుంచి సెంటర్కి కోఆపరేషన్ రావాలి. సో అలా ఫెడరలిజంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డివిజన్స్ ఇవి. ఫెడరల్ అంటే డివిజన్ ఆఫ్ పవర్స్. ఆ డివిజన్లో రకరకాల డివిజన్స్ ఉండొచ్చు. ఈక్వల్ డివిజన్ ఉండొచ్చు, కొంచెం ఇన్ఈక్వల్ డివిజన్స్ ఉండొచ్చు, వాళ్ళ మధ్యలో కాంపిటీషన్ ఉండొచ్చు, వాళ్ళ మధ్యలో కోఆపరేషన్ ఉండొచ్చు.
అర్థమవుతుందా? అయితే అందులో ఒక భాగమే మనకేంటి ఎసిమెట్రిక్ ఫెడరలిజం. అసలు ఎసిమెట్రిక్ ఫెడరలిజం అంటే ఏంటి? నార్మల్గా అయితే సెంటర్ నుంచి స్టేట్కి పవర్స్ ఇచ్చేటప్పుడు అన్ని స్టేట్స్కి ఈక్వల్గా డివిజన్ ఆఫ్ పవర్స్ ఉండవు. కొన్ని స్టేట్స్కి ఎక్కువ పవర్స్ ఉండొచ్చు, కొన్ని స్టేట్స్కి తక్కువ పవర్స్ ఉండొచ్చు. అయితే మీ అందరికి ఒక పాయింట్ తెలుసుకోవాలి. ఇక్కడ మీరు చూసినట్లయితే నార్మల్గా ఎప్పుడైనా ఒక పాయింట్ చూడండి, డివిజన్ ఆఫ్ పవర్స్ మనం థియరిటికల్గా మాట్లాడుకుంటే మనం ఏమంటాం, సెంటర్కి స్టేట్స్కి ఈక్వల్ పవర్స్ ఉండాలి, అన్ని స్టేట్స్ ఈక్వల్గా ఉండాలి, ఇది మనం మాట్లాడుకునేది. సో థియరిటికల్గా మీకు ఒక ఇల్లస్ట్రేషన్ కావాలనుకోండి, మీరు ఇక్కడ చూడొచ్చు. ఎలా అంటే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇది సెంటర్ అనుకోండి, సెంటర్ నుంచి అన్ని స్టేట్స్ నెక్స్ట్ ఈక్వల్ అనమాట, రైట్? సెంటర్ ఇది సిమెట్రిక్. ఎసిమెట్రిక్ అంటే ఏంటంటే సెంటర్కి ఒక పవర్ ఉంటుంది, కొన్ని స్టేట్స్కి ఎక్కువ పవర్స్ ఉంటాయి, కొన్ని స్టేట్స్కి తక్కువ పవర్స్ ఉంటాయి, రైట్? ఇలా అనమాట. ఇక్కడ మీరు చూసినట్లు సైజెస్ చూడండి. సో ఇది ఎసిమెట్రిక్. అర్థమవుతుందా? ఇక్కడ మళ్ళీ మీకు ఇంకో వర్డ్ చూసుకున్నట్లయితే హారిజాంటల్, వెర్టికల్ అన్నాం. హారిజాంటల్ అంటే ఏంటి? స్టేట్కి మధ్యలో ఇది హారిజాంటల్, రైట్? ఇది వర్టికల్. అంటే సెంటర్కి స్టేట్స్కి మధ్యలో వచ్చేది వర్టికల్ డివిజన్ ఆఫ్ పవర్, స్టేట్స్ మధ్యలో ఉండేది హారిజాంటల్ డివిజన్. అంటే ఎసిమెట్రీ ఎలా ఉండొచ్చు? సెంటర్కి స్టేట్స్ మధ్యలో ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్లు ఎక్కువగా సెంటర్ కలెక్ట్ చేస్తుంది స్టేట్స్ అన్నిటితో పోల్చుకుంటే. మళ్ళీ స్టేట్స్కి వచ్చేసరికి నార్త్ ఈస్ట్లో ఉన్న స్టేట్స్కి ఎక్కువ అటానమీ ఉంటుంది కంపేరింగ్ విత్ మిగతా స్టేట్స్కి. అంటే స్టేట్స్ మధ్యలో ఎసిమెట్రీ ఉంటే హారిజాంటల్, సెంటర్కి స్టేట్స్ మధ్యలో ఉంటే వర్టికల్. ఇది ఒక డివిజన్. అర్థమవుతుందా? అయితే ఇప్పుడు ఈ కాంటెక్స్లో మనం చూసినట్లయితే ఆర్టికల్ 370లో ప్రొవిజన్స్ కానీ మీరు చూసారు అనుకోండి, ఇది ఫెడరల్గా కాకుండా ఫెడరలిజంకి కొంచెం నెక్స్ట్ లెవెల్లో ఉంది. అంటే ఏంటి? ఇంకా ఎక్కువ అటానమీ ఇస్తుంది, రైట్? అంత అటానమీ మనం ఇవ్వాల్సిన అవసరం లేదు, ఒక బేసిక్ డివిజన్ వరకు ఓకే. అటానమీ అంటే ఇక్కడ మీరు చూస్తే ఏంటి? సెపరేట్ కాన్స్టిట్యూషన్, రైట్? ఓన్లీ మనకు అప్పుడు 2019లో అబాలిష్ చేసినంత వరకు ఓన్లీ జమ్మూ కాశ్మీర్లోనే మనకి గవర్నర్స్ రూల్ అని ఉండేది. నార్మల్గా అయితే ప్రెసిడెంట్స్ రూల్ అంటాం. అంటే ఒక స్టేట్లో ఆ స్టేట్ గవర్నమెంట్ మెజారిటీ కోల్పోతే నార్మల్గా ఏమవుతుంది? ప్రెసిడెంట్స్ రూల్ ఇంపోజ్ చేస్తాం. కానీ ఇక్కడ జమ్మూ కాశ్మీర్కి వచ్చినంత వరకు స్టేట్ గవర్నమెంట్ మెజారిటీ కోల్పోయినా ఆ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ తీసుకుంటుంది డెసిషన్. అందుకే దాన్ని గవర్నర్స్ రూల్ అంటాం. నార్మల్గా అయితే పార్లమెంట్ తీసుకోవాలి. అదేవిధంగా ఆ స్టేట్లో ప్రాపర్టీ కొనాలి అంటే ఓన్లీ ఆ రెసిడెంట్స్ మాత్రమే కొనగలరు, వేరే వాళ్ళు కొనలేరు. ఇలా సెపరేట్ ఫ్లాగ్, ఇవన్నీ కూడా ఆ రోజులు మనం పొందుపరిచినవి. ఆ తర్వాత మనం కొన్ని తీసుకుంటూ వచ్చేసాం అనుకోండి. కానీ ఈవెన్చువల్గా 2019లో ఏం చేసాం? ఆ సెపరేట్ ప్రొవిజన్స్ అన్నీ మనం తీసేసాం. సో అందుకే సుప్రీంకోర్టు ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఎసిమెట్రిక్ ఫెడరలిజం ఉండొచ్చు, అంటే డివిజన్ ఆఫ్ పవర్స్లో అసమానతలు ఉండొచ్చు, కానీ ఒక స్టేట్కే అలా ఎక్కువగా ఇవ్వటం వల్ల ఏమవుద్ది అంటే అది ఒక డిఫరెన్షియల్ ట్రీట్మెంట్ అవుతుంది. అంత ట్రీట్మెంట్ మనం చేయలేము, అదైతే కరెక్ట్ కాదు అనేది సుప్రీంకోర్టు కూడా భావించినటువంటి ఒపీనియన్. అర్థమవుతుందా? ఇక్కడ మీకు చూస్తే అర్థమవుద్ది, రైట్? సో ఇప్పుడు చూడండి, అక్కడ సెపరేట్ పేనల్ కోడ్, రైట్? అదేవిధంగా వేరే వాళ్ళు ప్రాపర్టీ కొనడానికి లేదు. ఇలా ఇండియన్ లాస్ అప్లై అవ్వడం కష్టం. ఇవన్నీ ఉంటే ఇది ఫెడరల్ అవ్వదు, ఫెడరల్ కంటే బియాండ్. అందుకు తీయాల్సిన అవసరం వచ్చింది అనేది గవర్నమెంట్ ఆర్గ్యుమెంట్. కోర్టు కూడా దాంతో ఏకీభవించడం జరిగింది, రైట్? అయితే నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఈ ఎసిమెట్రిక్ ఫెడరలిజం ఏదైతే ఉందో, ఈ ఎసిమెట్రిక్ ఫెడరలిజం అనేది ఇండియాలో చాలా క్లియర్గా మీకు కనబడుతుంది. మీకు ఎగ్జాంపుల్ చూడండి, 6th షెడ్యూల్ మనకి 2 ఉన్నాయి. ఇప్పుడు ట్రైబల్ ఏరియాసే మనం తీసుకుందాం. 5th షెడ్యూల్ ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయి, 6th షెడ్యూల్ ట్రైబల్ ఏరియాస్ ఉన్నాయి. 6th షెడ్యూల్ ట్రైబల్ ఏరియాస్ ఆర్ మోర్ అటానమస్. అక్కడ వాళ్ళకి ఫైనాన్షియల్ పవర్స్, లెజిస్లేటివ్ పవర్స్, ఎగ్జిక్యూటివ్ పవర్స్, చాలా పవర్స్ ఉంటాయి. అటానమస్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్ అంటాం. అర్థమవుతుందా? సో అలాగే మనకి ఎందుకంటే ఇప్పుడు 4 స్టేట్లు ఉన్నాయి. ఎవరెవరు మనకి? అమీటిమి అంటాం, అస్సాం, త్రిపుర, మిజోరాం, మేఘాలయ. ఈ 4 స్టేట్లకు మాత్రమే ఎక్స్క్లూజివ్గా ఉంది. అర్థమవుతుందా? సో మిగతా ఏ స్టేట్స్కి ప్రొవిజన్ లేదు, అంటే ఇది ఎసిమెట్రీయే కదా. అదేవిధంగా మీరు ఇంకోటి చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకు కొన్ని ఆర్టికల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆర్టికల్ 371 ఉంది, అందులో నాగాల్యాండ్కి ఎక్స్క్లూజివ్గా పవర్స్ ఉన్నాయి. అదేవిధంగా మనం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తీసుకున్నాం అనుకోండి, ఆర్టికల్ 371 డిఎండ్ఈ ప్రకారం ఏంటి? ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు తెలంగాణ, ఆంధ్ర రీజియన్లో లోకల్ జాబ్స్, కొన్ని లోకల్ జాబ్స్ లోకల్స్కి ఇవ్వాలని కాన్స్టిట్యూషన్లోనే పొందుపరిచింది. అదేవిధంగా ఆర్టికల్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి HCU, ఒక సెంట్రల్ యూనివర్సిటీ ఇక్కడ ఉండాలి అని.
ఈ ప్రొవిజన్స్ ఏంటి ఓన్లీ ఈ స్టేట్స్కి మాత్రమే. అదేవిధంగా మనకి ఆర్టికల్ 371 తీసుకున్నాం అనుకోండి, మహారాష్ట్ర, గుజరాత్, మహారాష్ట్రలో ఉన్న మరాఠవాడ, విదర్భ, గుజరాత్లో ఉన్న కచ్చు, సౌరాష్ట్ర, ఈ ప్లేసెస్లో ఏంటి గవర్నర్కి స్పెషల్ ప్రొవిజన్స్. అర్థమవుతుంది. మిగతా స్టేట్స్లో ఇవి లేవే. అంటే దీన్ని బట్టి మనకు ఏం అర్థమవుతుంది, ఎసిమెట్రిక్ ఫెడరలిజం అనేది భారత రాజ్యాంగంలోనే ఉంది. కానీ ఎసిమెట్రిక్ ఫెడరలిజం ఎంతవరకు కరెక్ట్, ఒక లిమిట్ వరకు ఓకే. అంటే ఏంటి, మన ఓవరాల్ సావర్నిటీని క్వశ్చన్ చేయనంత వరకు అది ఓకే. అంతేగాని ఉంది కానీ అది ఏఎల్ఏఎస్టీ, మరి అదే ఇప్పుడు జేఎండ్కే తీసుకున్నది కొంచెం ఎక్కువగా ఉందని కోర్టు కూడా భావించింది అనమాట. ఎలా సెపరేట్ లాస్ ఇన్ని లేవు అక్కడ. మిగతా స్టేట్స్లో ఎసిమెట్రీ ఉన్నా సరే జేఎండ్కేలో చూపించినంత ఎసిమెట్రీ లేదు అనేది కోర్టు భావించి ఏం చేసింది, ఆర్టికల్ 370లో ఆ ప్రొవిజన్స్ని తీసేయటం వల్ల ప్రాబ్లం ఏమీ లేదు. కానీ కోర్టుతో ఒక పాయింట్ అయితే క్లియర్గా చెప్పింది, ఆర్టికల్ 370 తీసేసారు బాగానే ఉంది కానీ అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన, హ్యూమన్ రైట్స్ వైలేషన్ ఏవైతే జరిగాయో దాని మీద కంపల్సరీగా ఒక కమిషన్ వేయాలి, ఆ కమిషన్ నుంచి రిపోర్ట్ సబ్మిట్ చేయాలి అనేది కోర్టు మాట్లాడిన పాయింట్. రైట్. స్పెషల్ ప్రొవిజన్స్ అవసరం లేదు కానీ జేఎండ్కేలో జరిగినటువంటి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దానిపైన మాత్రం కంపల్సరీగా రియాక్ట్ అవ్వాలి అనేది కోర్టు యొక్క ఒపీనియన్. అర్థమవుతుందా? సో ఫైనల్గా మన కంక్లూజన్ పాయింట్ ఏంటి అంటే, ఇక్కడ ఎసిమెట్రిక్ ఫెడరలిజం అనేది ఉండటంలో తప్పు లేదు. ఎందుకు ఉండాలి అంటే రకరకాల రీజియన్లో రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూని బ్యాలెన్స్ చేయాలి అంటే వాళ్ళకి కొంచెం మనం ఎక్స్ట్రా పవర్ ఇవ్వాలి. ఇప్పుడు నార్త్ ఈస్ట్లో ట్రైబ్స్ ఉన్నారు, ఆ ట్రైబల్ కమ్యూనిటీస్కి ఎక్స్ట్రా పవర్స్ ఇవ్వాలి. ఎందుకంటే ఇస్తేనే ఫస్ట్ వాళ్ళు కొంచెం ఫీల్ అయ్యి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు వచ్చి రిమైనింగ్ సొసైటీతో ప్రాపర్ వేలు ఇంటిగ్రేట్ అవుతారు. అందుకే ఎసిమెట్రిక్ ఫెడరలిజం అనేది రైటే రాంగా ఇవ్వటంలో వచ్చి నష్టం లేదు. కానీ ఎప్పటికప్పుడు ఎంత పవర్ ఇస్తున్నాం ఏంటి అనేది బ్యాలెన్స్ చేసుకోవడం అనేది కూడా ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ. అర్థమవుతుందా? సో ఫైనల్గా ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఓవరాల్ ఈ పర్టికులర్ ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో, రైట్, సో ఈ వివేక్ అది ఇంకా మనకు చాలా రకరకాల ప్రొవిజన్స్ ఉన్నాయి కానీ మనమైతే కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇక్కడ తీసుకోవడం అయితే జరిగింది. రైట్. సో ఇది మేజర్గా అయితే మనకి ఇష్యూ. రైట్. దీనికి సంబంధించి మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో అయితే పెట్టండి. రైట్. థ్యాంక్ యూ.